హలో క్యూటీస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం నేను వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ హాయ్, హలో, నమస్తే అండి. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ లేచిన వెంటనే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మేము లేవగానే బీచ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో చూద్దాం. ఐ థింక్ 6:30కి కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. అక్కడికి వచ్చినప్పటికి 7 ఎంతో అయింది. సో ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళాలనేది నా డ్రీమ్ అనమాట. ఎప్పుడు కూడా ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలనిపిస్తుండేది. అంటే 5 ఆ టైంకి బీచ్కి వెళ్ళి చూడాలని. యాక్చువల్లీ చెప్పాలంటే బీచ్కి నాకు చాలా ఎమోషనల్ ఉంటుందన్నమాట. నాకనే కాదు, మ్యాక్సిమం చాలామందికి ఉంటుంది. బట్ నాకేంటంటే మార్నింగ్ వెళ్ళగానే అదొక ఫీల్ ఉంటుంది, చాలా ఇష్టం. సో చెప్పడం మర్చిపోయాను కదా. సో మా బ్రదర్ వాళ్ళు కాకినాడలో లాస్ట్ డే ఉంటున్నారనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. సో అందుకే వాళ్ళకి మార్నింగ్ బీచ్ తీసుకెళ్ళి చూపించేసాను అనమాట. వాళ్ళకి బీచ్ అంటే చాలా సరదా. సో బీచ్లో ఆడుకోవాలని. గుంటూరులో బీచ్ ఉండదు, బాపట్ల దగ్గరలో ఉంటుంది. బట్ అంత దూరం వాళ్ళు వెళ్ళరు కాబట్టి ఇక్కడికైనా ఎప్పుడైనా వస్తే ఇలా బీచ్కి ప్లాన్ వేస్తుంటారనమాట. బీచ్కి లాస్ట్ డే ఈరోజు, బీచ్తో లాస్ట్ డే అనమాట ఈరోజు. ఇంకా వాళ్ళు ఈరోజు అయితే వెళ్ళిపోతారు. మేమైతే లేవగానే ఇంకా కనీసం ముఖం కూడా కడుక్కోలేదు. సో ఎలా ఉన్న ఫేస్తో అలానే వచ్చేసాం. నేను అక్కడ అదే అంటున్నాను, ఎలా ఉన్న ఫేస్తో అలా వచ్చేసాం కదా. బట్ మార్నింగ్ లేచిన వెంటనే ఆ బీచ్ని చూస్తే ఉంటుంది ఫీలింగ్, అసలు చాలా బాగుంటుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అయిపోయింది నేను ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళి. నాకు చాలా ఇష్టం అలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు. నేను ఎప్పుడో 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేదాన్నేమో అంత ఎర్లీ మార్నింగ్ బీచ్కి. ఇప్పుడు అసలు వెళ్ళను కూడా వెళ్ళట్లేదు. నేను మార్నింగ్ లేవడమే మర్చిపోయాను అసలు. బీచ్ అంటారా, ఇంకా ఈ వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది మార్నింగ్ బీచ్కి వెళ్ళేటప్పుడు. సో మేము వెళ్ళింది కూడా వింటర్లో కాబట్టి ఇంకా బాగుంటుంది బీచ్ చూడ్డానికి. సో చాలా ఫ్రెష్గా వస్తుంది, వాటర్ అంతా మంచి ప్యూర్గా ఉంది. మీకు వీడియోలో అంత క్లియర్గా కనిపించి ఉండకపోవచ్చు. సో వాటర్ అయితే చాలా క్లీన్గా చాలా బాగుంది. ఈ మార్నింగ్ స్నానం చేసే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు అనమాట, అంత బాగుంది. మేమైతే కొన్ని రీల్స్, పిక్స్ తీసుకున్నాము. మా తమ్ముడు అంటే నాకు తన కజిన్ బ్రదర్ అనమాట. మంచి ఎంజాయ్ చేసాం మేము ఆ రోజంతా. సో వాళ్ళ ఆఫ్టర్నూన్
అసల బీచ్ చూసిన వెంటనే వచ్చిన హ్యాపీనెస్ ఉంటుంది చూసారా? చాలా బావుంది. నాకైతే మెమరీస్ అన్నీ ఒక్కసారి అలాగా కళ్ళ ముందుకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. అసలా ఇంకా సే టు గుడ్ బై బీచ్‌కింక. అక్కడి నుంచి బీచ్ నుంచి మేము వెళ్ళిపోతున్నామనమాట. మా తమ్ముడైతే చాలా ఎంజాయ్ చేశారు. మా తమ్ముడితో వచ్చిన ఆంటీ కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేశారు. ఆంటీకి నచ్చిందంట బీచ్ కూడా. బావుంది మీ బీచ్ చాలా విశాలంగా చాలా బావుంది అని చెప్తున్నారు ఆంటీ కూడా. సో, అక్కడేంటో సెలక్షన్స్ జరుగుతుంది. ఐ థింక్ పోలీస్ అనుకుంటాను. దానికి అనుకుంటాను. ఆహ్, కొంచెం ధైర్యం అనిపించిందనమాట. ఇంతమంది ఉండగానే ఓకే. పర్లేదు అని చెప్పి. అంటే మార్నింగ్ బీచ్‌కి వెళ్ళాలంటే భయం కదా! మంచి టీ అన్నా అక్కడికెళ్తున్నావే? ఏమో నాకు తెలీదు. చూసారు కదా! ఇంకా ఇక్కడి నుంచి మనం బీచ్ నుంచి బయటకొచ్చేస్తున్నాం. సో, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. చేపలు పట్టే వలనైతే తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. సో, ఇక్కడ కనబడుతుంది కదా! ఈ పార్క్ అయితే నేను రాలేదు ఇప్పటికొచ్చి. సో, రావాలి. సో, టికెట్ కాస్ట్ కూడా ఎంతో చెప్పారు. టైమింగ్స్ ఆఫ్టర్‌నూన్ అయితే ఓపెనింగ్ ఉంటుందని చెప్పారు. ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకని. సో, బయటకొచ్చి చూస్తే ఇక్కడ చేపలు అమ్ముతున్నారనమాట. ఎండు చేపలు అంటారు కదా! ఎండు రొయ్యలు, ఎండు చేపలని చెప్పి అవి. సో, లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్నారు కొన్ని. గుంటూరుకి తీసుకెళ్లారనమాట. అక్కడ ఇవి దొరకవు. వాళ్ళకి మాక్సిమం అందుకే తీసుకొని వెళ్లారు. సో, చూడండి లాస్ట్ టైమ్ ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడు అయినా ఇస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారనమాట. సో, ఇలాగా వాళ్ళంతా ఆరబెట్టుకుంటారు. ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి బయటికి. ఒక్కొక్కటి సర్దుకుంటున్నారు వాళ్ళు. సో, మేమైతే కొనుక్కోవడానికైతే వెళ్తున్నాం. సో, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను. ఇదిగోండి అంకుల్ ఉంది. ఆవిడ ఆ రోజు చెప్పాను కదా ఇలా వేసేస్తుంది ఆవిడని. ఇది కొద్దిగా నానబెట్టాలి. ఇదిగోండి. ఏమో అడగండి ఎట్టు అడగండి చెప్పు బాగా కట్టావు రేపు పొద్దున్న రావాలని నా దగ్గరికి సో, వాళ్ళైతే ఊరెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ఇక్కడే కాబట్టి మనం ఎప్పుడైనా తీసుకోవచ్చులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. యాక్చువల్‌గా నేనైతే మా ఇంట్లో తింటారు కానీ నేను తీసుకొని వెళ్ళలేదు. వాళ్ళు గుంటూరు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు తీసుకొని వెళ్లారు. సో, అక్కడున్న ఆల్ ఐటెమ్స్ తీసుకున్నారు. ఐ థింక్ డ్రైవర్ అంకుల్ అయితే ఎక్కువ తీసుకున్నారు. ఆంటీ కూడా తీసుకున్నారనమాట. సో, వీళ్ళకి కావాలి కాబట్టి తీసుకొని వెళ్తున్నారు. సో, మీకెవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. సో, ఎన్టీఆర్ బీచ్‌కి లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్, బయటకు వస్తున్నప్పుడు రైట్ సైడ్ అనమాట. వీళ్ళు స్టార్టింగ్‌లో ఉంటారనమాట. వీళ్ళ దగ్గర అయితేనే బాగుంటుంది.
మనం తిన్నట్టు ఉంటుంది. మన ప్రైస్‌కి మనకు కావాల్సిన ప్రైస్ కూడా వస్తుంది. వీళ్ళు 50 రూపీస్ కూడా పెట్టారు. సో, మీకు బార్గెనింగ్ స్కిల్స్ బావుంటే మీరు అంతకన్నా తక్కువ తీసుకోవచ్చేమో. సో, 50 రూపీస్‌కి, 100 రూపీస్‌కి అంత ఎక్కువ పెట్టరు. ఆయన పెడుతున్న కవర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారనమాట. వాళ్ళు మాకు ఫ్రీగా కూడా కొన్ని 2, 3 కవర్స్ ఎంతో ఇచ్చారు. సో, చాలా బాగానే పెట్టారు వాళ్ళు. చేపలు అవన్నీ కూడా బాగానే ఇచ్చారు. రీజనబుల్ ప్రైస్‌కే ఇచ్చారనమాట. నాకైతే బెస్ట్ అనిపించింది. సో, మీ ఎవరికైనా యూస్‌ఫుల్ అవుతుందేమో చూడండి. సో, మన కాకినాడలో ఉన్న వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి బార్గెనింగ్ బాగా వచ్చు కాబట్టి ఎలా అయినా మీరు తీసేసుకుంటారు. సో, నాకంత బార్గెనింగ్ స్కిల్ అంత బాగోదు. సో, నాకు వచ్చినట్టుగా నేను బేరమాడి తీసుకున్నాను. సో, డ్రైవర్ అంకుల్ కుస్తీ పోటీ కొడుతున్నారనమాట కవర్ కట్టడానికి. సో, చూసారా ఇవి ఫ్రీగా ఇస్తున్నారనమాట చేపలు. మేము కొనలేనివి కూడా వాళ్ళు కొన్ని పెట్టి ఇస్తున్నారు మాకు ఫ్రీగా. ఆయన అడుగుతున్నారనమాట. నేను బాగా ఇచ్చానమ్మా, బాగా ఇస్తే మళ్ళీ రండి, మీరు మళ్ళీ రావాలని చెప్పి ఇప్పుడు ఈ లాట్ అంతా బుక్ చేసేసుకున్నారు. మీకోసమని కొన్ని ఇస్తున్నానని చెప్తున్నారు ఆయన. సో, మనం బీచ్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో, ఇంటికి కాదు, సో మళ్ళీ మేము టిఫిన్ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్నాం. మైసూర్ బండ వేరు, అది వేరు, ఇది వేరు. అది మైసూర్ బోండా ఫేమస్ విజయవాడ. సో, బీచ్ నుంచి డైరెక్ట్‌గా మేము ఇంకా టిఫిన్‌కి అని చెప్పి మధ్యలో ఆగాము. సో, మధ్యలో ఆగి కల్పన సెంటర్‌లో టీ తాగి అక్కడి నుంచి ఇక్కడికి దేవాలయం స్ట్రీట్‌కి టిఫిన్ తీసుకుందామని వచ్చామన్నమాట. పెసరట్లు తీసుకోవడానికి. సో, ఇక్కడ పెసరట్లు ఫేమస్ అని ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. సో, ఇక్కడ టేస్టీ పెసరట్లు అండ్ ఈ దోసలు చిట్టి దోసలు అనుకుంటాను. చిట్టి దోసలు చాలా బాగున్నాయి. నేను పేరు పెట్టాను. వాటి పేరు అవో కాదో నాకు తెలీదు కానీ దోసలైతే తీసుకున్నాం. 2 దోసలో ఎన్నో తీసుకున్నాం మేము. సో, అక్కడ నుంచి పక్కనే కదా పెసరట్లు. సో, పెసరట్లు అయితే ఎమ్మీ అసలు వాళ్ళు తయారు చేసే అంటే వాళ్ళు మన ముందే వేస్తారనమాట. అందులో ఏమేమి వేస్తారు ఏంటి అని చెప్పి ఆ పెసరట్టు మొత్తం తయారీ విధానం అక్కడ చూపించేస్తారనమాట. సో, నేను అది క్లిప్ తీసాను చూడండి. సో, చాలా నీట్‌గా చాలా హైజీన్‌గా ఆయన చేస్తున్నారు. సో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఎవరైనా తెలియకపోతే వెళ్ళండి. మంచి టిఫిన్ అనమాట పెసరట్లు. కాకినాడ ఫేమస్ ఇక్కడ అసలు అంత బాగుంటుంది. ఎవరిని అడిగినా చెప్తారనమాట పెసరట్లు ఎక్కడ బాగుంటుంది ఏంటనంటే కాకినాడలో. సో, ఈ ప్లేస్ అయితే ఎవరైనా చెప్తారు. దేవాలయం పక్కనే ఉంటుంది. సో, దేవాలయం స్ట్రీట్లో అన్నమాట ఇది. దోసలు అండ్ అన్నీ బాగుంటాయి కానీ ఈ ఈ షాప్ మట్టికి స్పెషల్ అంటే ఇంకా పెసరట్లు వేసే విధానం అదంతా కూడా దాని మీద పప్పులు, కారం, ఉల్లిపాయలు, సో అందులో మళ్ళీ చట్నీ కూడా వేసిస్తారు వాళ్ళు. సో, చూడండి మొత్తం అంతా ఆయన తయారు చేసే విధానం అంతా నేను పక్కనే ఉండి రికార్డ్ చేశాను.
చేసే విధానం అంతా, వాళ్ళు వేసే విధానం అంతా చూసారు కదా. మంచి హైజీన్గా అనిపించిందో లేదో నాకు తెలీదు, నాకైతే హైజీన్గా అనిపించింది. సో ఒక్క పెసరట్టు కాస్ట్ వచ్చి 10 రూపీస్ అనమాట. సో ప్లేట్ అయితే 50 రూపీస్కి ఇస్తారు, 5 వేస్తారు అందులో. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు పార్సల్ చేస్తారు, వేస్తారనమాట. సో షాప్ నేమ్ వచ్చి సుబ్బారావు గారి పెసరట్లు షాప్ అని ఉంటుంది, టిఫిన్ షాప్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మనందరం కలుసుకోవచ్చు. సో ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సీ యూ, టాటా డొకోమో, బాయ్ బాయ్.